చల్లగా. 70s and 80s సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నది జయరామ్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఇక ఊరేలా సొంత ఇల్లేలా ఓ చెల్లెలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లి తండ్రి కన్నారా, నన్నడిగి తల్లి తండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా. పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా, నారు పోసి నీరు పోసే నాథుడు వాడమ్మా. ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే ఓ చెల్లెలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం. మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా, నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా. ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఉత్త అహంకారం ఓ చెల్లెలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. జయరామ్, ఎప్పుడు ఆ చిన్న పిల్లాడి గొంతు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాల్లో ట్రాన్స్ఫార్మ్ అయిందనేది నాకు గుర్తులేదు, కానీ బట్ ఇంత పరిణతి చెందిన గాయకుడిగా నువ్వు పాట పాడుతూ ఉంటే నాకు ఎంత గర్వంగా ఉందో, ఎంత బాగా అనిపిస్తుందో చెప్పలేను. థ్యాంక్ యూ. నాకు ఈ మమకారం ఒట్టి అహంకారం అన్న మాట ఎందుకన్నారనేది అడగాలనిపించింది బోస్ గారిని. నాకు కూడా చరణంలో బాగా పాడావు జయరామ్. థ్యాంక్ యూ సార్. నిజంగా సునీత గారు చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తుంది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అర్థవంతమైన పాటను అంతే ఆ అర్థం ధ్వనించేలాగా పాడడం అనేది కూడా ఒక మంచి కళ. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణంలో నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా, ఎంత భావగర్భితమైన వాక్యాలు ఇవంటే. ఎక్కడో చదివాను, దీని గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన విషయంగా మారింది. 2 వాక్యాలు చెప్తాను. నాకు ఇష్టమైన, ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత ఖలీల్ గిబ్రాన్ గారు తన ఒక పుస్తకంలో రాశారు పిల్లల గురించి. ఏమన్నారంటే, పిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళు జీవితపు కొడుకులు, జీవితపు కూతుళ్ళు. వాళ్ళు మన ద్వారా వస్తారు కానీ మన నుండి కాదు. వాళ్ళు మనతో ఉంటారు కానీ కలలో సైతం చూడలేని రేపటి ఇళ్లలో వాళ్ళ ఆత్మలు సంచరిస్తాయి.
వాళ్ళు అనంత పదల్లో దూసుకుపోయే బాణాలు లాంటి వారు. ఆ బాణాలు దూసుకుపోవాలంటే మనం విల్లులాగా వంగిపోవాల్సింది అని. ఇది మనం ఈ కోణంలో పిల్లల్ని చూస్తే కనుక పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వస్తాయి. పిల్లల్ని అర్థం చేసుకునే విధానంలో కూడా చాలా చాలా మార్పులు వస్తాయి అని ఉద్దేశంతో ఈ మాట చెప్పాను. చాలా బాగా పాడాను నాన్న. Thank you, sir. ఇవన్నీ లోపల నుంచి గుర్తొచ్చేలాగా బయటకు చెప్పేలాగా నువ్వు పాట పాడావు కాబట్టి అది నీకే చెందుతుంది. థ్యాంక్ యూ. జయరామ్ చాలా భావయుక్తంగా పాడావమ్మా. ఈ పాటలో సాహిత్యం పక్కన పెడితే ఈ ట్యూన్లో ఒక విశేషం ఉంది. నీ యాజ్ ఎ మ్యూజిషియన్ ఆ విశేషాన్ని అడిగితే ఏంటి ఆ విశేషం అంటే ఏం చెప్తావు? రాగాలు అంటే పల్లవిలో గౌరీ మనోహరి ఎక్కువ వినిపిస్తుంది, చరణంలో చారుకేసి వినిపిస్తుంది. అంటే పల్లవిలో అది మైనర్ స్కేల్ ఉంది, మైనర్ మేజర్ స్కేల్. తెలుసు, తెలుసు. ఆ చరణం మేజర్లో తీసుకున్నారు. అవును. సో అది ఎంత చక్కగా బ్లెండ్ చేశారంటే విశ్వనాథన్ గారు, అది అసలు తీసుకున్నట్టే తెలియదు మనకి. చాలా సహజసిద్ధంగా చేశారు. అది ఆ ట్యూన్లో గొప్పతనం. చక్కగా దాన్ని ఆవిష్కరించావు నువ్వు. బాగుందమ్మా. గాడ్ బ్లెస్. వెల్, బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.